హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ సుష్మిత. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఇండియన్ ఫిల్మ్స్ దట్ షేక్డ్ ది వరల్డ్ విత్ ఇట్స్ స్టోరీ టెలింగ్. ఇండియన్ సినిమా అంటే కేవలం డ్యాన్స్, యాక్షన్, రొమాన్స్ మాత్రమే కాదు. కొన్ని సినిమాలు తమ కథ, నటన, డైరెక్షన్తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కాన్స్, ఆస్కార్ లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గుర్తింపు పొందాయి. మన లిస్ట్ లో మొదటి సినిమా బాహుబలి ది బిగినింగ్. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ తెలుగు, తమిళ్ బైలాంగ్వల్ ఫిల్మ్ ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించింది. ఒక యోధుడు శివుడు తన రాజ్యాన్ని తిరిగి పొందే కథ ఈ సినిమా. ఈ ఫ్యాంటసీ, ఎపికల్ డ్రామా, యాక్షన్, రొమాన్స్ అన్ని అద్భుతంగా మిక్స్ అయ్యాయి. ప్రభాస్, రాణా దగ్గుబాటి, అనుష్క, తమన్నా నటన, రాజమౌళి విజన్, ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఈ సినిమాని గ్లోబల్ సెన్సేషన్ గా మార్చాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో భారీ ఆదరణ పొందింది. దీని విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, కథనం ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ని ఆశ్చర్యపరిచాయి. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ తో పాటు అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంది. ఈ సినిమా ఇండియన్ సినిమాని గ్లోబల్ మ్యాప్ లో ఉంచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎపిక్ స్టోరీ టెల్లింగ్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక మాస్టర్ పీస్. ఇప్పుడు తమిళ సినిమా అన్బే శివం గురించి మాట్లాడుకుందాం. కమల్ హాసన్, మాధవన్ నటించిన ఈ సినిమాని సుందర్ సి డైరెక్ట్ చేశారు. ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి నల్లశివం మరియు ఒక యువకుడు అన్బర్సు ఒక జర్నీలో కలుస్తారు. ఈ జర్నీలో వారి జీవితాలు, ఆలోచనలు, ఫిలాసఫీలు ఎలా మారతాయి ఈ సినిమా చూపిస్తుంది. కమల్ హాసన్ రాసిన స్క్రీన్ ప్లే, విద్యాసాగర్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ ఈ సినిమాని ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ గా మార్చాయి. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా దీన్ని ఫిలాసఫికల్ డెప్త్, హ్యూమానిటీ గురించి మెసేజ్ కారణంగా ఈ సినిమా తమిళ సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించింది. దీని డైలాగ్స్, క్లైమాక్స్ సీన్స్ ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ని ఆలోచింపజేశాయి. ఫిలాసఫికల్ డ్రామా, ఎమోషనల్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక బిగ్ జెమ్. హిందీ సినిమాల్లో మొదటిది పథేర్ పాంచాలి. సత్యజిత్ రే డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక బెంగాలీ ఫ్యామిలీ డ్రామా. ఒక పేద కుటుంబం, అప్పు, అతని సోదరి దుర్గా జీవితంలోని సరళత, సవాళ్లను ఈ సినిమా చూపిస్తుంది. ఈ సినిమా రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్, సత్యజిత్ రే డైరెక్షన్, రవిశంకర్ మ్యూజిక్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 1955లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంటెడ్ గా అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయిలో పరిచయం చేసింది. దీని సింప్లిసిటీ, ఎమోషనల్ డెప్త్ మరియు విజువల్ స్టోరీ టెల్లింగ్ ప్రపంచ సినిమా లవర్స్ ని ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా ఆర్ట్ హౌస్ సినిమా జానర్ కి బెంచ్ మార్క్ గా నిలిచింది. రియలిస్టిక్ డ్రామా ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా తప్పక చూడాలి. మలయాళ సినిమాల్లో మొదటిది దృశ్యం. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్. మోహన్ లాల్ నటించిన ఈ సినిమా ఒక సామాన్యుడు జార్జ్ కుటీ తన కుటుంబాన్ని కాపాడడానికి చేసే తెలివైన ప్లాన్ ని చూపిస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ లాంటి అనేక భాషల్లో రీమేక్ అయింది. చైనా, కొరియా లాంటి దేశాల్లో కూడా రీమేక్ అయింది. దీని స్క్రీన్ ప్లే, మోహన్ లాల్ నటన, జీతూ జోసెఫ్ డైరెక్షన్ ప్రపంచవ్యాప్తంగా క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకున్నాయి. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక బిగ్ ట్రీట్ అని చెప్పొచ్చు. మరో హిందీ సినిమా మొగలే ఆజం. కె ఆసిఫ్ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారికల్ ఎపిక్ సలీం అనార్కలి ప్రేమ కథను చూపిస్తుంది. దిలీప్ కుమార్, మధుబాల, పృథ్వీరాజ్ కుమార్ నటన, నౌషాద్ మ్యూజిక్, ఆర్డి మాధుర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాని ఒక టైమ్లెస్ క్లాసిక్ గా మార్చాయి. ఈ సినిమా 1960లో రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీని గ్రాండ్ సెట్స్, డైలాగ్స్ మరియు సాంగ్స్ లాంటి ప్యార్ కియాతో డర్నా క్యా ప్రపంచ సినిమా లవర్స్ ని ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా ఇండియన్ సినిమా గ్రాండియర్ ని ప్రపంచానికి చాటింది. హిస్టారికల్ ఎపిక్స్, రొమాంటిక్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. మరో తమిళం సినిమా పరుతి వీరన్. అమీర్ సుల్తాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక రా రియలిస్టిక్ డ్రామా. కార్తీ ప్రియమణి నటించిన ఈ సినిమా ఒక గ్రామీణ ప్రేమ కథను, కుల విభేదాలను చూపిస్తుంది. ఈ సినిమా దాని రియలిస్టిక్ పోర్ట్రేల్, ఎమోషనల్ డెప్త్ మరియు పవర్ఫుల్ పెర్ఫార్మెన్సెస్ తో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గుర్తింపు పొందింది. ప్రియమణి ఈ సినిమాకి నేషనల్ అవార్డు గెలుచుకుంది. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, రమేష్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ గా మార్చాయి. ఈ సినిమా తమిళ సినిమా రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్ ప్రపంచానికి చూపించింది. రియలిస్టిక్ డ్రామా, సోషల్ ఇష్యూస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక బిగ్ ట్రీట్ అని చెప్పొచ్చు. మరో హిందీ సినిమా లగాన్. ఆశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా. అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా బ్రిటిష్ రాజులో ఒక గ్రామం క్రికెట్ మ్యాచ్ ద్వారా తమ స్వాతంత్ర్యం కోసం పోరాడే కథ. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ పొందింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో గుర్తింపు సాధించింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, అమీర్ ఖాన్ నటన, గోవారికర్ డైరెక్షన్ ఈ సినిమాని ఒక గ్లోబల్ సెన్సేషన్ గా మార్చాయి. దీని స్టోరీ టెల్లింగ్, హిస్టారికల్ కనెక్ట్స్
మరియు ఎమోషనల్ డెప్త్ ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ని ఆశ్చర్యపరిచాయి. స్పోర్ట్స్ డ్రామా, హిస్టారికల్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. మరో మలయాళ సినిమా ది గ్రేట్ ఇండియన్ కిచెన్. జో బేబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక సోషల్ డ్రామా. ఒక నూతన వధువు ఆమె జీవితంలోని పితృస్వామ్య వ్యవస్థ సవాళ్లను ఈ సినిమాకు చూపిస్తుంది. నిమిష సజయన్, సూరజ్ వెంజరమూడు నటన, జో బేబీ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాని ఒక శక్తివంతమైన స్టోరీగా మార్చాయి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. దీని సోషల్ కామెంటరీ, రియలిస్టిక్ పోర్ట్రేల్ ప్రపంచ సినిమా లవర్స్ ని ఆలోచింపజేశాయి. ఈ సినిమా మలయాళ సినిమా స్టోరీ టెల్లింగ్ స్థాయిని ప్రపంచానికి చూపించింది. సోషల్ డ్రామా, రియలిస్టిక్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక ట్రీట్ అని చెప్పొచ్చు. మరో తెలుగు సినిమా త్రిబులర్. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల కథను చూపిస్తుంది. ఈ సినిమా నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు దక్కింది కూడా. గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ పొందింది. జపాన్ లో రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. రాజమౌళి విజన్, ఎంఎం కీరవాణి మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రపంచ సినిమా లవర్స్ ని ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా ఇండియన్ సినిమా యాక్షన్, ఎమోషన్ కాంబినేషన్ ని ప్రపంచానికి చూపించింది. యాక్షన్ డ్రామా, పీరియడ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. చివరిగా కన్నడ సినిమా సంస్కార్. పట్టాభిరామరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక గ్రామీణ డ్రామా. యువర్ అనంతమూర్తి నావల్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా సాంప్రదాయం, ఆధునికత మరియు నీతి గురించి చెప్తుంది. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ స్క్రీన్ అయి కర్ణాటక గ్రామీణ జీవితాన్ని రియలిస్టిక్ గా చూపించినందుకు గుర్తింపు పొందింది. ఈ సినిమా కన్నడ సినిమా స్టోరీ టెల్లింగ్ స్థాయిని ప్రపంచానికి చూపించింది. రియలిస్టిక్ డ్రామా, సోషల్ ఇష్యూస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక ట్రీట్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి మన ఇండియన్ ఫిల్మ్స్ దట్ షేక్డ్ ది వరల్డ్ విత్ ఇట్స్ స్టోరీ టెల్లింగ్. ఈ సినిమాలు తమ కథనం, డైరెక్షన్, నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కాన్స్, ఆస్కార్ లాంటి ఇంటర్నేషనల్ వేదికలపై ఇండియన్ సినిమా సత్తాను చూపించాయి. మీకు ఈ లిస్ట్లో ఏ సినిమా బాగా నచ్చింది? లేదా మీరు ఇంకే సినిమా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని భావిస్తున్నారు? కామెంట్స్ లో తప్పక చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.